హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. అంతేకాదండి, మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఇది యూట్యూబ్‌లో నా ఫస్ట్ వీడియో అండి. వీడియో మీకు నచ్చితేనే లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీకు చూపిస్తున్నది మరమరాల మిక్చర్ ఆర్ బొరుగుల మిక్చర్ అంటారండి. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఈ పేరుని ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారు. ఇది చాలా ఈజీ రెసిపీ అండి. మీరు డీమార్ట్‌కి కానీ, ఇంకేదైనా సూపర్ మార్కెట్‌కి వెళ్ళినప్పుడు ఒక మరమరాల ప్యాకెట్‌ని ఇంట్లో తెచ్చిపెట్టుకోండి. అంతేనండి. మనకి ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు, ఏదైనా కారంగా తినాలి అనిపించినప్పుడు ఈ రెసిపీ చాలా ఉపయోగపడుతుందండి. ఈ రెసిపీ ఎవరికైనా మనకిష్టమైన వాళ్ళకి పెడితే వాళ్ళు అద్భుతః అంటారు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. ఇక్కడ నేనైతే స్టీల్ బౌల్ తీసుకుంటున్నానండి. ఎందుకంటే అల్యూమినియం తీసుకుంటే మనం నిమ్మకాయ రసం వేసినప్పుడు రియాక్ట్ అవుతుంది కాబట్టి, అది హెల్త్‌కి కూడా మంచిది కాదు కాబట్టి ఇక్కడ నేను స్టీల్ బౌల్ తీసుకుంటున్నానండి. ఇక్కడ మనం తినగలిగినవన్నీ లేదా మనకి కావలసినవన్నీ మరమరాలు తీసుకోండి. అందులో మొదటగా చాప్ చేసిన ఆనియన్స్, ఇంకా చాప్ చేసిన టమాటా ముక్కలు. ఈ టమాటా ముక్కల్ని చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. తర్వాత తగినంత సాల్ట్, తగినంత కారం. కారం తక్కువగా వేసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే కొంచెం వేసినా కానీ కలిపిన తర్వాత ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా ఇందులో మెయిన్ టేస్ట్ ఇచ్చేది ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ అండి. ఇవి ఉంటేనే వేసుకోండి. ఎందుకంటే ఇవి వేస్తే టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది. లేకపోయినా పర్వాలేదండి. తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని దాన్ని 2 చెక్కలుగా కట్ చేసి ఆ నిమ్మరసాన్ని అందులో పిండండి. ఇప్పుడు వీటన్నిటిని వీడియోలో చూపించిన విధంగా బాగా కలిసేలా కలుపుకోండి. ఇక్కడ కలపడంలోనే ఉంటుందండి. ప్రెస్ చేస్తూ కలిపామనుకోండి, మసాలా, కారం బొరుగులకు చక్కగా పడుతుంది. కలిపిన తర్వాత ఇక్కడ ఒకసారి పులుపు, కారం, ఉప్పు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ సరిపోకపోతే మీరు ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చు. నాకు పులుపు సరిపోలేదండి, అందుకని నిమ్మకాయ మళ్ళీ పిండుకుంటున్నాను. తర్వాత చాప్ చేసిన కొంచెం కొత్తిమీర, ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు, ఈ పల్లీలను ఆయిల్తో పాటుగా వేసేయండి. ఆయిల్ వేయడం వలన బొరుగులకు ఇంకొంచెం టేస్ట్ వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. అంతేనండి, చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ ఆర్ స్నాక్ రెడీ అయిపోయిందండి. దీనిని వెయిట్ లాస్ రెసిపీ కూడా అనుకోవచ్చు. ఎందుకంటే మనం కొంచెం బొరుగులు తీసుకున్నా కడుపు నిండిన ఫీలింగ్ వస్తుందండి. క్యాలరీస్ కూడా చాలా తక్కువ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.